ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు సమీపిస్తోంది. వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. అయితే ఇప్పటికీ వైసీపీకి ఎంతో కొంత ఉనికి చాటుకుంది అంటే అది స్థానిక సంస్థల వల్లే. 80% పైగా స్థానిక సంస్థలు వైసీపీ చేతిలో ఉన్నాయి. బహుశా ఈ కారణంగానే వైసీపీ ఇంకా ఉనికిలో ఉంది. అయితే ఇప్పుడు ఒక్కో స్థానిక సంస్థలు వైసీపీని చేజారనున్నాయి. ఈ నెల 17తో మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగియనుంది. ఏప్రిల్ 3తో సర్పంచుల పదవీకాలం ముగియనుంది. జూన్తో మండల పరిషత్తులతో పాటు జిల్లా పరిషత్ తమ అధికారాన్ని కోల్పోనున్నాయి. ఒక విధంగా అప్పటి నుంచి వైసీపీ పార్టీకి కౌంట్ డౌన్ మొదలు కానుంది. ఎందుకంటే స్థానిక సంస్థలు అంటే అధికార పార్టీకి ఏకపక్ష విజయమే. ఈ లెక్కన వైసీపీకి ప్రాతినిధ్యం పోవడమే కాదు, ఎన్నికల్లో కూడా తప్పకుండా షాక్ తగులుతుంది అన్న టాక్ వినిపిస్తోంది. 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ 80% పైగా స్థానిక సంస్థలను కైవసం చేసుకుంది. ముందుగా పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ సత్తా చాటింది. కనీసం ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వలేదు. అప్పట్లో ఉన్న వాలంటరీ వ్యవస్థతో అడ్డగోలుగా గెలుచుకుంది. తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో అదే సీన్. పంచాయతీ ఎన్నికల్లో కొంతవరకు ప్రతిపక్షాలు ఉనికి చాటుకున్నాయి. కానీ మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్లు వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీకి మాత్రమే టీడీపీ పరిమితమయ్యింది. ఒక విధంగా వైసీపీ అప్రతిహత విజయాలతో దూసుకు వెళ్లిపోతోంది. ఆ సమయంలో అప్పుడే మండల పరిషత్తులతో ప్రాదేశిక ఎన్నికలకు చంద్రబాబు బహిష్కరించారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. 11 ఎమ్మెల్యేలు, 4 ఎంపీలతో సరిపెట్టుకుంది. కానీ జగన్ స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని పార్టీని బలోపేతం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అప్పటికే రాష్ట్ర శాసన మండలితో పాటు కేంద్రంలోని రాజ్యసభలో వైసీపీ పార్టీదే సంఖ్యాబలం ఎక్కువ. ఆపై ఎలాగో స్థానిక సంస్థలు వైసీపీ చేతిలో ఉన్నాయి. అయితే ఈ 2 ఏళ్లలో వైసీపీ ఎంతో కొంత ఉనికి చాటుకుంది అంటే అది స్థానిక సంస్థల పుణ్యమే. ఇప్పుడు అవే స్థానిక సంస్థలు వైసీపీకి దూరమవుతున్నాయి. పాలకవర్గాల గడువు ముగుస్తుండటంతో ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు. స్థానిక ఎన్నికల్లో గెలుపు పొందే అవకాశం లేదు. ఇప్పుడు అసలు సిసలైన క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనుంది వైసీపీ. అయితే వివిధ కారణాలు చూపుతూ స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తుందో లేకుంటే ఎదుర్కొంటుందో చూడాలి.